అక్కడ ఇక్కడ కాదు ఒకే ఒక్క షాప్ పండుగ వేడుక అంటే ఇదే మన షాప్ సంక్రాంతి సంబరం ఇక్కడే ప్రారంభం సిఎంఆర్ షాపింగ్ మాల్ సిఎంఆర్ షాపింగ్ మాల్ సిఎంఆర్ షాపింగ్ మాల్ సంక్రాంతి సంబరం ఇక్కడే ప్రారంభం. టీడీపీ వ్యవస్థాపకులు మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు 27వ వర్ధంతి కార్యక్రమం ఒంగోలు నగరంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా టీడీపీ కార్యాలయంలో ఎన్టీఆర్ విగ్రహానికి, దామచర్ల ఆంజనేయుల విగ్రహానికి టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు దామచర్ల జనార్దన్, టీడీపీ నాయకులు పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని దామచర్ల ప్రారంభించారు. నగరంలోని అద్దెంకి బస్టాండ్, కమ్మపాలెం, చెన్నకేశ్వర లేఅవుట్, కర్నూలు బైపాస్ కూడల్లో ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు ఘటించారు. పలు డివిజన్లో టీడీపీ శ్రేణులు ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమంలో ఆయన పాల్గొని ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు ఘటించారు. అనంతరం టీడీపీ కార్యాలయంలో వర్ధంతి కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. పార్టీకే అంకితమై పనిచేసే మీరు దేశంలో నిలిపారు మన పార్టీ పేరు. పార్టీకే అంకితమై పనిచేసే మీరు దేశంలో నిలిపారు మన పార్టీ పేరు. మారుమూల గ్రామమైన మహానగరమైన బాధ్యతతో క్రమశిక్షణతో వెలిగారు. ఆశయాలు పండించే జీవనదులు మీ సేవలు, మీరే మన రాష్ట్ర ప్రగతి సౌధానికి పునాదులు. అణుశక్తికి కోటి రెట్లు మీ శ్రమ శక్తి. చేతుల మీదుగా అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే వారి టీంని అందరినీ తీసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. వాళ్ళందరి దగ్గర చంద్ర టీం, కొల్లూరు చంద్ర టీం, ఈశ్వర్ టీం, చెన్నారెడ్డి, ముర్రా రాంబాబు, ఆ ధర్మ టీం, ఇట్లా 8 టీం వారందరూ మీ టీం సభ్యులతో రెడీగా ఉండండి. రైట్. ఒక బ్రాంచెస్ కి బండారు మదన్ గారు, ఒక బ్రాంచెస్ కి నిడుమనూరు రమేష్ గారు, ఇంకో బ్రాంచెస్ కి పిల్లుట్ల సుధాకర్ గారు బ్రాంచెస్ లో నిర్వహించారు. వేది మీద రావాల్సింది కోరుతా ఉన్నాం. స్టేట్ ఐటీడీపీ కమిటీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్, స్టేట్ విభిన్న ప్రతిభావంతులు
ఆశీర్లు కావాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఒక్కసారి మనం గుర్తు చేసుకోవాలి. మీ అందరికీ తెలుసు, ఇక్కడ ఎంతోమంది రామారావు గారితో అనుబంధం ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఎంతోమంది పాత వాళ్ళు రామారావు అభిమానులు కూడా ఎంతోమంది ఇక్కడికి వచ్చారు. వాళ్ళందరినీ కూడా కలుసుకునేటువంటి మహద్భాగ్యం ఈరోజు కలిగినందుకు కూడా చాలా సంతోషంగా ఉంది. మరి మనందరికీ తెలుసు, అన్నగారు ఒక మహోద్దేశంతో తెలుగుదేశం పార్టీని స్థాపించి బడుగు బలహీన వర్గాలకి సమాజమే దేవాలయము, ప్రజలే దేవుళ్ళు అనే నిదానంతో తెలుగుదేశం పార్టీని స్థాపించి మరి ఎన్నో ప్రజాహిత కార్యక్రమాలు చేయటం జరిగింది. అందులో ముఖ్యంగా మహిళలకి ఆస్తి హక్కు కలిగించడం అనేది వారు చేసినటువంటి చరిత్రాత్మక నిర్ణయం తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే మన భారత సంస్కృతిలో ఎన్నో వేల సంవత్సరాల ఉన్నటువంటి సంస్కృతిలో కూడా స్త్రీలను గుర్తించినటువంటి మహా వ్యక్తి మాజీ శాసనసభ్యులు, ఒంగోలు అభివృద్ధి కారకులు, యువకులు శ్రీ జనార్దన్ గారు, అలాగే వేదికను అలంకరించినటువంటి పెద్దలందరికీ, కార్యకర్తలందరికీ, ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి సోదరిమణులు, తెలుగుదేశం పార్టీ అభిమానులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఒంగోలులో జనార్దన్ గారి నాయకత్వంలో ఏ కార్యక్రమం చేసినా విజయవంతంగానే ఉంటుంది. దాంట్లో ఎక్కడ కూడా దాచుకోవాల్సిన పని లేదు. ఎన్టీఆర్ గారి జయంతులు, వర్ధంతులు ఒంగోలుకి పెట్టింది పేరు. ఇక ఎన్టీ రామారావు గారితో దగ్గర ఉండి ఆయన టేబుల్ మీద భోజనం చేసి, ఆయన కారులో ప్రయాణం చేసి, ఆయన పాలనలో ఒక కార్పొరేషన్ చైర్మన్గా కూడా చేసినటువంటి ఎంతో అదృష్టవంతుడిగా నేను మీ ముందు వచ్చానంటే నేను చాలా ధన్యుణ్ణి. అటువంటి మహనీయుడి చెంత ఎదిగాం. ఈ రోజున మీకు తెలుసు, ఆయన గురించి చెప్పుకుంటూ పోతే సంవత్సరాలు కూడా చాలదు. ఇప్పటికే కాలాతీతం అయిపోయింది. ఇప్పుడే పెద్దలు చెప్పారు, ప్రభాకర్ రావు గారు డాక్టరు, ఆయన చలనచిత్రసీమలోకి ప్రవేశించి ఆయన పాత్రలు కూడా పేదల్ని ప్రభావితం చేసింది. ఒక పేదగా, ఒక రాజుగా, ఒక రిక్షా కార్మికుడుగా, ఒక వ్యవసాయ కార్మికుడుగా, ఒక రైతుగా, కృష్ణుడుగా, ధర్మరాజుగా, దుర్యోధనుడిగా ఆయన పాత్రలు తెలుసు. 60 సంవత్సరాలు ఆయన శేష జీవితంలో ఏ ప్రజలైతే ఆయన ఆదరించారో వారికి సర్వీస్ చేయాలని వచ్చాడు. ఇప్పుడు నాయకుల్లాగా దోచుకోవాలని రాలా. అది అందరికి తెలుసు. ఇప్పుడు సార్ గారు అందరు చెప్పారు. ఆయనకి నాకు సంబంధం ఏంటంటే, నాకు ఏకలవ్య గురువు ఆయన. నా విషయంలో రామాయణం, మహాభారతం నాకు తెలిసిందంటే ఎన్టీఆర్ సినిమాలు చూసే నేను తెలుసుకున్నాను. అది ఆయనలో ఉన్న మహా గొప్ప వ్యక్తిత్వం ఉన్న ఆయన. అలాగే మనం ఏ పని చేసినా మనం చెప్పుకోవాలండి. చెప్పుకోకపోతే మన గురించి ఎవరు చెప్పుకోరు. అలాగే మన దామచర్ల జనార్దన్ గారు 5 ఏళ్ళు ఎంత అభివృద్ధి చేశారో అందరికీ తెలుసు. అది మనం అంతా ప్రజల్లోకి వెళ్ళి చెప్పుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. అది మనం చెప్పుకోకపోవడం వల్ల చాలా ఇబ్బంది పడుతున్నాం. అందువల్ల ముందు మనం ఎంత అభివృద్ధి చేశామో అందరికీ మనకి చెప్పే పరిస్థితి తీసుకొచ్చి అందరినీ ఇన్స్పిరేషన్ చేసి మనకి రేపు జరగబోయే ఎన్నికల్లో ఆయన్ని గెలిపించి మళ్ళీ మనకి ఒంగోలు కాబోయే మినిస్టర్గా మనం అందరం చూడాలని అందరూ సహకరిస్తారని కోరుతూ ఈ అవకాశం. ఇలాంటి వర్ధంతులు మనం 27 సంవత్సరాల నుంచి చాలా బ్రహ్మాండంగా ఒంగోలులో దామచర్ల వారి కుటుంబ ఆస్తులను ఎక్కువ భాగం జరుపుకుంటున్నాం ప్రతి సంవత్సరం. వారి కుటుంబం వల్ల చాలామంది ప్రతి సంవత్సరం 5-6 వేల మందికి భోజనాలు
ఈ సంవత్సరం 10,000 మందికి భోజనాలు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. చాలా బ్రహ్మాండంగా జరుగుకుంటున్నాం. ఎన్టీ రామారావు గారు అంటే ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టిన 2వ రోజే నేను చేరాను. ఈ జిల్లాలో నాకు కూడా ఒక గుర్తింపు ఉంది. ఎట్లా అంటే రామారావు గారు నన్ను కూడా పేరు పెట్టి పిలుస్తారు, శ్రీరామూర్తి వేదిక మీద రానేవాడు. ఆ అదృష్టం నాకు కూడా మీలో ఒకళ్ళు నాకు కూడా కలిగినందుకు మనస్ఫూర్తిగా ఆయనకి ఎన్టీ రామారావు గారికి నా పాదాభినందన చేస్తూ ఈరోజు ఈ వర్ధంతి కార్యక్రమానికి ఇంత బాగా విచ్చేసిన ప్రజలందరికీ, అదేవిధంగా సహకరించిన నాయకులకు, అభిమానులకు కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో ముస్లిం రచయితల సంఘం అధ్యక్షులు శ్రీ మహబూబ్ జాన్ గారని చాలా పుస్తకాలు రాశారు. వారికి విద్యా సంస్థలు కూడా ఉన్నాయి. వారు ఇప్పుడు మన ఎన్టీ రామారావు గారి మీద వెండి తెర రారాజు అనేటువంటి ఒక పుస్తకాన్ని రచించారు. ఆయన రచించి అది జనార్దన్ గారి చేతుల మీద కూడా ఆవిష్కరణ చేయాలని వారు ప్రత్యేకంగా కోరిన నేపథ్యంలో ఇక్కడ ఆ పుస్తకాన్ని ఇప్పుడు ప్రస్తుతం ఆవిష్కరణ జరుగుతుంది. చాలా అందమైనటువంటి పుస్తకం, చాలా చక్కగా చిన్న పుస్తకం వారు రచించారు. మన వేదిక మీదుగా చేసుకోవాలనుకోవటం మనకు నిజంగానే సంతోషకరమైన విషయం. వారికి అభినందనలు తెలియజేస్తున్నాను. సన్మాన గ్రహీతలకు మాత్రం చేయడం జరిగింది. మిగతా వారందరూ కూడా ఎదురుగా ఫ్రీగా భోజనాలు రష్ అయ్యి దయచేసి అందరూ. థ్యాంక్ యూ సార్. పెద్దలు ఎవరైతే ప్రజల కోసం నిలబడ్డారో, ఎవరైతే ప్రజల హృదయాల్లో ఉన్నారో అలాంటి వాళ్ళ తీసుకొని బుక్స్ రాయటం ఆయనకి ఆనవాయితీగా వస్తుంది. దానికి ఈరోజు మన నందమూరి తారక రామారావు గారిది వెండితెర రారాజు అనే పేరుతోటి ఈ బుక్కుని ఆయన రాయటం ఈరోజు మనందరి మధ్యలో ఓపెన్ చేసుకోవటం చాలా సంతోషం అని చెప్పేసి కూడా తెలియజేస్తూ ఉన్నా. కాబట్టి షేక్ మహబూబ్ జాన్ గారికి తప్పకుండా పూర్తిగా మనందరి తరపున అభినందనలు తెలియజేస్తూ భవిష్యత్తులో అన్ని విధాలుగా కూడా తెలుగుదేశం పార్టీ మీకు ఎప్పుడు కూడా అండగా ఉంటుందని చెప్పేసి తెలియజేస్తూ మీరు కూడా తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా అన్ని విధాలుగా కూడా సహకరించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు మీ స్పందన 2 నిమిషాలు మీరు కూడా మాట్లాడేసి దీని గురించి కూడా మీరు అవకాశాన్ని కలిగించిన టి అరుణ గారి మేడం గారికి, తర్వాత ఈ చెప్పుకుంటున్నాను నేను. కానీ అన్న రామారావు గారు ఆ రోజు తెలుగుదేశం పార్టీ బలిగిన వర్గాలకి, అన్ని కులాల వారికి, ఎస్టీ ఎస్సీ మహిళలు, మరి బీసీలు, అందరి కులాల వారికి ఈ పార్టీ ఒప్పుచేయడం జరిగింది. మన జెండాలోనే కార్మికులు, చక్రం, నాగలి, రైతన్న, మరి ఒక చిన్న పూరె గుడిసె, మరి కార్మికులు, మామూలు సామాన్యమైన మానవుడికి అన్ని రంగులు, పసుపు రంగు శుభమంటే ప్రతి ఇంటికి, ప్రతి గడపకి, ప్రతి శుభానికి పసుపు రంగుని మనకి సైకిల్ గుర్తుని ఒప్పచెప్పిపోయిన అన్న రామారావుకి నిజంగా జోహాలు తెలుపుకుంటున్నాను నేను. మరి అదే కాదు, ఆ రోజుల నుంచి కూడా అనేక రకాలుగా అభివృద్ధిలో మరి మహిళలకి ఆస్తులు కానీ, రాజ్యాంగంలో కానీ 33% బీసీ ఎస్టీ ఎస్సీలకు కూడా రిజర్వేషన్ ఇస్తేనే ఈరోజు అన్ని రంగాల్లో కూడా అది పాటించడం కూడా అన్ని పార్టీలు జరుగుతుంది. ఇవాళ ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నాం ఒకటే, నువ్వు చెప్పడం ఏం కాదు, నువ్వు ఏడవడం ఏం కాదు. ఆ రోజు అన్న రామారావు గారు రోజుకు రూపాయి లెక్క 40 సంవత్సరాల నాడే ముసలి వాళ్ళకి పెన్షన్ ఇచ్చాడు. ఈరోజు నువ్వు ఉండటానికి ఇల్లుంటే నేను పెన్షన్ అంటున్నావు, కరెంటు బిల్లు వస్తే పెన్షన్ అంటున్నావు, నీకు ఇల్లుంటే డబ్బులు అంటావు. అనేక రకాల కరెంటు బిల్లు, ఇల్లులు, వాకిళ్ళు లేకుండా పేటపారం మీద బస్ స్టాండ్లో పడుకునే వాళ్ళకే నేను డబ్బులు ఇస్తానంటావు. నువ్వు ఒక్కడికే బిల్డింగ్లో ఉండాలా, పేదవాడందరూ కూడా రోడ్డు మీద ఉండాలా అనే మనసత్వం, నీ కులతనాన్ని ప్రజలు గమనిస్తున్నారు. నిన్ను ఎప్పుడెప్పుడు పాల్గొనాలని ఉన్నారు. కాబట్టి ప్రజలందరూ కూడా ఆ రోజు నుంచి కేజీ 2 రూపాయలు బియ్యం కానీ అనేక రకాలుగా మేము పెట్టిన డాక్రా గూపులు కానీ తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారి అభివృద్ధిని మెచ్చుకుంటా ఏ వాకిలికి పోయినా, ఏ గుంజాలకు పోయినా కూడా వీడెప్పుడు పోతాడని అడుగుతున్నారు. ఇలాంటి దుర్మార్గుడు, ఇలాంటి సంపాదించుకునేవాడిని పాల్గొనడానికి సిద్ధంగా ఉండాలి. చెప్పుకుంటా పోతే చాలా ఉండి నాకు 25 సంవత్సరాలు ఈ అవకాశం ఇచ్చినందుకు నిజంగా ఆయనకి, అన్నగారికి నేను మనస్ఫూర్తిగా కూడా. ఇదే సందర్భంగా మరి కొంతమంది మిత్రులు మరి విమర్శిస్తూ ఉంటారు, తెలుగుదేశం పార్టీ ఏం చేసిందని చెప్పి. అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు మరి నాటి ఇందిరాగాంధీ గారు చేశారని చెప్పి అంటారు. ఇందిరాగాంధీ గారి ప్రపంచాన్ని తట్టుకొని తెలుగుదేశం పార్టీ ఏ రకంగా ఈ రాష్ట్రంలో రాజకీయంగా నిలబడిందో, తెలుగుదేశం పార్టీ ఏ రకంగా ప్రజలకి చేరువైందో మనమందరం కళ్ళారు చూస్తూ ఉన్నాం.
మరి రాష్ట్ర స్థాయి గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం పెద్దలందరూ చెప్పారు. జిల్లా స్థాయిలో ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఒక 2 నిమిషాలు చెప్తాను నేను. మరి ఒంగోలు ఏ రకంగా అభివృద్ధి చెందింది? కీర్తిశేషులు పొనుగుపాటి కోటేశ్వరరావు గారు ఉన్నప్పుడు ఈ ఆర్టీసీ బస్ స్టాండ్ కానీ సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులు కానీ రోడ్లు కానీ వచ్చినాయి. ఆ తర్వాత ఈదర హరిబాబు గారు ఉన్నప్పుడు ఇంకా 2 అడుగులు ముందుకేసింది అభివృద్ధిలో ఒంగోలు నగరం అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. మరి ఆ తర్వాత యథేచ్ఛగా కంటిన్యూగా 25 సంవత్సరాలుగా నేను మంత్రిగా ఉంటున్నాడు, శాసనసభ్యుడిగా ఉంటున్నాడు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు. మరి మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది ఏమైనా అభివృద్ధి చేశాడా అని చెప్తే ఈ మధ్య వాళ్ళ తరపున వాళ్ళ నాయకులు కార్యకర్తలు ప్రెస్ మీట్లు పెట్టి గోబెల్స్ ప్రచారంలాగా అబద్ధాలు చెప్పితే ప్రజలందరూ వింటారేమన్నట్టుగా ఒకటే అబద్ధాలు ప్రచారం చేస్తూ ఉన్నారు. బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఏం చేశారు, దామచర్ల జనార్దన్ రావు గారు ఏం చేశారని చెప్పి వాళ్ళ అభివృద్ధి గురించి మాట్లాడండి, వ్యక్తిగత దూషణలు వద్దని చెప్పి ఒకటే మాట్లాడుతూ ఉన్నాను. నేను సింపుల్గా చెప్పాను ప్రెస్ మీట్లో, ఈరోజు ప్రజల ముందు చెప్తా ఉన్నా బహిరంగ వేదిక మీద, బహిరంగ సభకు బహిరంగంగా చర్చకు రమ్మంటే రారు వాళ్ళు. సింపుల్గా కేవలం 5 సంవత్సరాల్లో ఉన్నటువంటి దామచర్ల జనార్దన్ గారు మన పార్టీ ఆఫీస్కి 100 అడుగుల దూరంలో ఉన్న పోతురాజు కాలువ మీద ఈ రోడ్డు మీద 4 వరుసల రహదారిని నిర్మించారు. మరి 25 సంవత్సరాలకు ఉన్నటువంటి శాసనసభ్యుడి మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డికి అది గుర్తురాలా. మనకు 100 అడుగుల దూరం 4 వరుసల రహదారి. అంతకుముందు పోతురాజు కాలువ ఎలా అవుతుందో తెలుసు కదా మనకి. మనిషి సైకిల్ వేసుకొని వెళ్ళినా బైక్ వేసుకొని కూలిపోయే పరిస్థితి ఉంది. మరి అదే బాలినేని శ్రీనివాసరెడ్డి గారు తన సొంత గ్రామం కొడిచేడు పోవడానికి 25 సంవత్సరాల నుంచి ఆయన రోడ్డు వేసుకోకపోతే ఈయన దయదలిచి క్విస్ కాలేజ్ దగ్గర 2 బ్రిడ్జిలు కట్టి రోడ్డు వేశాడు. ఆయన సొంత ఊరికి వెళ్ళడానికి కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి సొంత ఊరికి వెళ్ళడానికి దామచర్ల జనార్దన్ గారు బ్రిడ్జి కట్టిస్తే కానీ కొడిచేడు గ్రామాలకు పోని బాలినేని శ్రీనివాసరెడ్డి ఆయన అభివృద్ధి గురించి మాట్లాడుతూ వాళ్ళ నాయకులు మాట్లాడుతూ ఉంటారు. 25 సంవత్సరాలుగా ఆయన శాసనసభ్యుడు అవ్వకముందే ఒంగోలులో ఉన్నటువంటి అంబేద్కర్ భవన్ ఏ పరిస్థితిలో ఉందో మీ అందరికీ తెలుసు. అటువంటి అంబేద్కర్ భవన్ కేవలం 5 సంవత్సరాల పరిపాలన కాలంలోనే, స్వల్పకాలంలోనే 3 కోట్ల రూపాయలతోటి దాన్ని అత్యంత ఆధునికంగా తయారు చేసి బడుగు బలహీన వర్గాల ప్రజలకు ఏసీ సౌకర్యంతో ఏమాత్రము రుసుము కట్టకుండా ఇచ్చినటువంటి శాసనసభ్యుడు ఎవరైనా ఉన్నారంటే అది దామచర్ల జనార్దన్ రావు గారు. ఎందుకంటే ఈరోజు కళ్యాణ మండపాలు అవి బుక్ చేసుకోవాలంటే కనీసం ₹1,00,000 లేదే కళ్యాణ మండపాలు బుక్ చేసుకోలేము. మరి బడుగు బలహీన వర్గాల ప్రజలకు పెళ్లి చేసుకోవాలన్నా ఏదైనా కార్యక్రమం చేసుకోవాలన్నా ₹1,00,000 ఏదో పెద్ద బడ్జెట్. మరి కేవలం ₹5,000 అది కూడా లేకపోతే శాసనసభ్యులు లేకపోతే ప్రభుత్వ అధికారులు ఒక రికమెండేషన్ లెటర్ ఇస్తూ ఊరకనే అంబేద్కర్ భవన్ ఏసీ సౌకర్యంతో అందజేసినటువంటి ఘనత శ్రీ దామచర్ల జనార్దన్ రావు గారిది. 25 ఏళ్లలో మరి బాలినేని శ్రీనివాసరెడ్డి ఏం చేశాడు? ఏమీ చేయలేదు. దానికి అంతకుముందు నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు చేశారు. మరి మినీ స్టేడియం చూడండి, బాలినేని శ్రీనివాసరెడ్డి రాకముందు శాసనసభ్యుడిగా మినీ స్టేడియం ఏ రకంగా ఉంది? 25 సంవత్సరాలుగా 5 సంవత్సరాల పరిపాలనా కాలంలో దాన్ని దామచర్ల జనార్దన్ రావు గారు నిర్మించి దాని ముందు ఈ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఒడిదుడుకులకు లోను కాకుండా డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీకి ఒక మంచి కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మించి ఆ మిగిలిన బరువులో వెనక ఒక ఇండోర్ స్టేడియం కూడా నిర్మించి కంప్లీట్ చేసి ముందున్నటువంటి స్థలాన్ని బాస్కెట్బాల్ కోర్టులు, వాలీబాల్ కోర్టులు, ఫుట్బాల్ కోర్టులను తయారు చేసి ఆయన ప్రారంభించే సమయానికి ఎన్నికల కోడ్ రావటం, బాలినేని శ్రీనివాసరెడ్డి గారు వచ్చి ఆయన నిర్మించి దామచర్ల జనార్దన్ గారు నిర్మించిన దానికి రిబ్బర్ కటింగ్ చేసుకోవటం. మరి 25 సంవత్సరాలుగా నువ్వేం చేసావు అని చెప్పి బహిరంగంగానే అడుగుతా ఉన్నావు. మరి ఈరోజు మన పార్టీ తరఫున ఆ పార్టీలోకి వెళ్ళారు మాజీ కౌన్సిలర్ బొమ్మినేని మురళి గారును, మా తెలుగుదేశం పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శిగా చేసినట్టు కొంపూరు రవిచంద్ర గారు. వీళ్ళిద్దరే మన అద్దంకి బస్టాండ్లో ఎన్టీ రామారావు గారి విగ్రహం సాక్షిగా ఒక వేదికని ఏర్పాటు చేసి దమ్ముంటారా బాలినేని శ్రీనివాసరెడ్డి మా జనార్దన్ గారు ఏం చేస్తారో నువ్వేం చేసావు ఛాలెంజ్ చేసిన నాయకులు ఈరోజు ఆ పార్టీలోకి వెళ్ళి ఏం మాట్లాడుతున్నారో మనం చూస్తూ ఉన్నాం, మనల్ని క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. మరి కళాక్షేత్రం ఆర్టీఓ ఆఫీస్లో ఉన్నట్టు కళాక్షేత్రం కళాకారులు ఎంతోమంది కళాకారులకు పుట్టినిల్లు ఈ మన ప్రకాశం జిల్లా ఒంగోలు గడ్డ. అటువంటి కళాకారులకి ఎన్నో రకాలుగా ఊర చెరువులో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఒక శిలాఫలకం వేశారు, మనం పోతే కనిపిస్తుంది. దాన్ని తీసేసిన తర్వాత మరి ఓపెన్ ఆడిటోరియం నెల్లూరు బస్ స్టాండ్ ఉన్నటువంటి దానికి ఒక శిలాఫలకం వేశారు. మరి అది అలాగే ఉంది. మరి ఈ కళ నెరవేరదేమో, కళాక్షేత్రము కళాకారులకు అనే పరిస్థితుల్లో మన ఆర్టీఓ ఆఫీస్ పక్కన ఉన్నటువంటి ఆడిటోరియాన్ని బాలల కళాక్షేత్రం దాన్ని రూపకల్పన చేసి ఇంచుమించుగా 200 నుంచి 250 కెపాసిటీ తోటి ఒక ఏసీ
కళాత్మకమైనటువంటి నిర్మాణ రూపంలో పెట్టినటువంటి ఘనత ఎవరిది ఉందంటే అది శ్రీ దామచర జనార్దన్ రావు గారిది కాదా అని చెప్పి నేను ప్రజాముఖంగా అడుగుతా ఉన్నాను మరి వైసీపీ వాళ్ళని. మరి గుండాయిపాలెంలో మత్స్యకారులకు సంబంధించినటువంటి జట్టి ఏమైందా ఉందంటే 2 కోట్ల రూపాయలతో జట్టి కట్టి వారికి అందించే వరకు బాలినేని శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తికి మత్స్యకారులకు ఏం చేయాలో తెలియదు, మంగళకు కులస్తులకు ఏం చేయాలో తెలియదు, కుమ్మరి కులస్తులకు ఏం చేయాలో తెలియదు. మరి ఆఖరిగా వాళ్ళు ఈ మధ్య చెప్తా ఉన్నారు, ఇదే సందర్భం ఎన్టీఆర్ గారి వర్ధంతి అయినా ఈ వర్ధంతి సందర్భంగా ఎన్టీ రామారావు గారు పార్టీలో తయారు చేసినటువంటి యువకులు, శాసనసభ్యులు, మంత్రులు ఏ రకంగా ఉంటారో ప్రజలకు తెలియజేసినటువంటి బాధ్యత కూడా మన మీద ఉంది. కాబట్టి ఈ సందర్భం దానికి ఉపయోగిస్తున్న అవకాశం ఉంటే మాట్లాడుతూ ఉన్నాను నేను. చివరిగా వీళ్ళు అంటున్నారు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు కోవిడ్ టైంలో ఎంతో చేశారు ప్రజలకి, జనార్దన్ రావు గారు అసలు ఒంగోలులో ఉన్నారా అని అడుగుతూ ఉన్నారు. సాక్షాత్తు మన మాజీ ముఖ్యమంత్రి, మన పార్టీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారినే గృహ నిర్బంధం చేశారు కోవిడ్ టైంలో, ఎటు పోనీయకుండా. వారు తెలంగాణ పోలీసులను పర్మిషన్ ఇచ్చారు ఆంధ్రాకి వస్తే, ఆంధ్రాలో వీళ్ళు సరిహద్దులు దాటడం, అరెస్ట్ చేసి మళ్ళీ ఆయన హైదరాబాద్ పంపించడం. ఇటువంటి పరిస్థితులుంటే మరి మన నాయకుడికి ఆ రకమైన పరిస్థితులుంటే మరి శాసనసభ్యులు, మాజీ శాసనసభ్యులు బాలినేని జనార్దన్ గారిని ఒంగోలు తిరగనిచ్చారా? వీళ్ళు తిరగనీయకుండా ఆయన చేతులు కాళ్ళు కట్టేసి మరి ఈయన ఏం చేశాడు? ఈయన కూడా ఒంగోలు చేసిందేం లేదు, హైదరాబాద్లో కూర్చో ఉన్నాడు. మాగుంట శ్రీనివాసరెడ్డి గారు ఆ పార్టీ ఎంపీ రిమ్స్లో జర్మన్ షెడ్స్ వేసి అది సరిపోవట్లేదు రోగులకి అని చెప్పి జర్మన్ షెడ్స్ వేసి రోగులకి ఇంకొంచెం వసతి కల్పించాలని చెప్పి వేస్తూ ఉంటే వారం రోజులు దాని గురించి తెలుసుకున్నటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి ఆగమేఘాల మీద వచ్చేసాడు హైదరాబాద్ నుంచి. అప్పుడున్న కలెక్టర్ పోలా భాస్కర్ గారి మీద తీవ్రమైన ఒత్తిడి తెచ్చి మాగుంట రాఘవరెడ్డి గారి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్మిస్తున్నటువంటి ఆ షెడ్ని బలవంతంగా ఆక్రమించి బాలినేని వెంకటేశ్వరరెడ్డి, బాలినేని రమాదేవి మెమోరియల్ అని చెప్పి షెడ్ మారిస్తే మనం చెప్పడం కాదు, స్వయంగా ఆవేదన చెందినటువంటి వైకాపా ఎంపీ ఒంగోలు మాగుంట శ్రీనివాసరెడ్డి గారు ప్రెస్లో మాట్లాడినటువంటి సందర్భం ఉందా లేదా అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ఇంక నువ్వేం చేసావు బాలినేని శ్రీనివాసరెడ్డి కరోనా రోగులకి? ఎక్కడ చూసినా స్వయంగా నేను ప్యాకాట ఆడుకుంటాను, నేను క్యాసినోలకు వెళ్తాను అని చెప్పి స్వయంగా తన నోటితో చెప్పినటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి 25 ఏళ్ళుగా నువ్వు ప్యాకాట ఆడుకునే వ్యక్తుల్ని గెలిపించావా? మనం ప్రజలు అంతర్బంధం చెందుతున్నటువంటి ఇప్పుడు పరిస్థితుల్లో ఈ క్యాసినో అంటే ఏంటో ఆయన నోటితో విని ఇప్పుడు అందరూ గూగుల్లో సెర్చ్ చేస్తున్నారు క్యాసినో ఏంటని. వ్యభిచారం, జూదము, పేకాట, అసాంఘిక కార్యకలాపాలు, మనీ లాండరింగ్ ఇటువంటి ఉండే క్యాసినోకి నేను పోతానని చెప్పి బహిరంగ ప్రకటించాడు బాలినేని శ్రీనివాసరెడ్డి అని చెప్పి అందరూ ప్రజలు తెలుసుకొని నిన్ను పక్కన పెట్టి జనార్దన్ గారిని ఇప్పుడు అఖండ మెజారిటీతో గెలిపించే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి లేనిపోని అభండాలు ఆయన మీద వేయడానికి ఒక యంత్రాంగాన్ని తయారు చేసుకొని 2 రోజులకు ప్రెస్ మీట్ పెట్టి ఆ మేయరు ఆమె అనుచర గణం ఇదే పనిగా చేస్తూ ఉన్నంత మాత్రాన సూర్యుడి మీద ఉమ్మేస్తే ఏ రకంగా ఉంటుందో ఆ రకంగా మన దామచర్ల జనార్దన్ గారి మీద నువ్వు ఎన్ని రకమైన ఆరోపణలు చేసినా ఈ ప్రజలు ఈ 5 సంవత్సరాల కాలంలోనే స్వల్పకాలంలోనే చేసుకున్నట్టు ఆయన చేసినటువంటి అభివృద్ధిని చూశారు. కాబట్టి సహజ సిద్ధంగా కూడా తెలుగుదేశం పార్టీ అభివృద్ధికి చిరునామా. కాబట్టి రాబోయే రోజుల్లో అసలు నీకు వైసీపీలో టికెట్ ఉంటుందో లేదో కూడా తెలియదు. వాళ్ళు అంటా ఉన్నారు. ఇంకోటి చెప్తా ఉన్నా సోదరులారా, వాళ్ళు మన మధ్యలో విభేదాలు సృష్టించడానికి దామచర్ల జనార్దన్ గారి సోదరుల మధ్య విభేదాలు ఉన్నట్టుగా చెప్తా ఉన్నారు. నేను చెప్తున్న కాంగ్రెస్ పార్టీలో ఉన్న వ్యక్తిగా బాలినేని శ్రీనివాసరెడ్డి గారి సోదరుడు అన్న బాలినేని శ్రీనివాసరెడ్డి అన్న ఇంటిలో నుంచి బాలినేని శ్రీనివాసరెడ్డిని తరివేస్తే నువ్వు పోయి ఎక్కడున్నావయ్యా? బాలినేని శ్రీనివాసరెడ్డి ముంగమూరు డొంకల అపార్ట్మెంట్లో ఉన్నావు. నువ్వేదో మా నాయకుల మధ్యలో సఖ్యత లేదని చెప్పి మా సోదరుల మధ్యలో నువ్వు మాట్లాడతాడు. మీ నాయకులు నువ్వు ఎక్కడున్నావు? అసలు ఇల్లు వదిలిపెట్టి ముంగమూరు డొంకల అపార్ట్మెంట్లో ఉన్నావు కదా నువ్వు. మీ అమ్మగారు బ్రతుకున్నంతకాలం నువ్వు అక్కడే ఉన్నావు కదా. కాబట్టి నువ్వు చెప్పే కళ్ళబల్లి కబుర్లు కానీ అబద్ధాలు కానీ ప్రజలు నమ్మరని చెప్పి తెలియజేస్తూ రాబోయే రోజుల్లో మనం కూడా ఫేక్గా ఏదో మనం గెలుస్తున్నాం, గాలి మన వైపు ఉంది అని అనుకోకుండా ఏ రకమైన నిజాలు నిర్భయంగా మాట్లాడండి. ఈరోజు ఏ పోలీస్ అయితే మనల్ని అడ్డంకి పెడతాడో అదే పోలీసు రేపు మనకి సెల్యూట్ కొట్టి అన్నా ఏదో జరిగిపోయింది క్షమించాలని చెప్పే పరిస్థితులు కూడా వస్తాయి. కాబట్టి మీరెవరు నిజాన్ని నిర్భయంగా ప్రకటించి రాబోయే రోజుల్లో దామచర్ల జనార్దన్ గారిని అఖండమైనటువంటి మెజారిటీతో గెలిపించి మంత్రిమండలిలో మనం మంత్రిగా చూసుకోవాలని చెప్పి ఆకాంక్షిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలు, వ్యవస్థాపక అధ్యక్షులు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి
తెలుగువారి ఆరాధ్య దైవం నందమూరి తారక రామారావు గారి 27వ వర్ధంతి కార్యక్రమం సందర్భంగా ఈ సభను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఒంగోలులో ఆయన జయంతి రోజు మహానాడు శత జయంతి ఉత్సవాలు కూడా ప్రారంభించుకొని రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ ప్రభంజనాన్ని చాటి చెప్పినటువంటి ఒంగోలు నగరం తెలుగుదేశం అడ్డా అని ఆ రోజు గుర్తు చేసినటువంటి ఒంగోలు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా ముందుగా నా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఆ రోజున శత జయంతి ఉత్సవాల సందర్భంగా నగరంలో ఉన్నటువంటి ఒంగోలు నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల నుంచి కూడా రోడ్డు మీదకు వచ్చేసి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారికి జయంతి వేడుకల్లో పాల్గొన్నటువంటి సందర్భం నుంచి ఈరోజు వరకు కూడా ఆయన శత జయంతి ఉత్సవాలు జరుపుకుంటూ ఆ క్రమంలో వర్ధంతిని కూడా మన ఒంగోలు నగరంలో భారీ ఎత్తున చేద్దామనేటువంటి పార్టీ నిర్ణయం మేరకు ఈ రోజున ఎప్పుడూ 7,000 మందితోటి అన్నదాన కార్యక్రమం జరిగేటటువంటి సందర్భం నుంచి ఈ శత జయంతి ఉత్సవాల సందర్భంగా 10,000 మందికి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసి దానికి సహకరించినటువంటి తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ అభిమానులు సానుభూతి పరులందరూ కూడా ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఓన్లీ ఎన్టీఆర్ గారి వర్ధంతికి ఆయనకి నివాళులు అర్పించడం వరకే అధ్యక్షులు వారు మన నాయకుడు జనార్దన్ గారు కూడా స్ట్రిక్ట్గా చెప్పున్నారు. కాబట్టి తెలుగుదేశం పార్టీ స్థాపించినటువంటి సందర్భం ఏ ముహూర్తాన్ని పెట్టాడో కానీ అప్పటి నుండి ఇప్పటి వరకు 40 సంవత్సరాల్లో కూడా దేశవ్యాప్తంగా ఆ రోజు తెలుగువారికి గుర్తింపు తీసుకొచ్చి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపుతోటి ముందుకు సాగుతున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో బడుగు బలహీన వర్గాల వారికి కర్షక కార్మిక బడుగుల గుర్తుతోటి ఆ రోజు తెలుగుదేశం పార్టీ జెండాని ఆవిష్కరించి ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పేసి పసుపు రంగుతో జెండాని నిర్మించి మన అందరికీ అందించినటువంటి ఆరాధ దైవం స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు అనే విషయాన్ని సందర్భంగా తెలియజేసుకుంటూ ఆ రోజున విద్యావంతులకి బడుగు బలహీన వర్గాల వారికి అధిక ప్రాధాన్యతనిచ్చి చట్టసభల్లో రాజకీయ ప్రాధాన్యత కల్పించి శాసనసభ్యులుగా పార్లమెంటు సభ్యులుగా ఉన్నతమైనటువంటి పార్లమెంటు స్పీకర్గా అసెంబ్లీ స్పీకర్గా అవకాశం కల్పించినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు నేటి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసినటువంటి విషయాన్ని సందర్భంగా తెలియజేస్తూ వారి 27వ వర్ధంతి సందర్భంగా మన అందరం కూడా ఒక నిబద్ధతతోటి భవిష్యత్తు ఈ 20 జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్. తెలుగు జాతి పౌరుషాన్ని, తెలుగు జాతి రోషాన్ని, తెలుగు జాతి ఖ్యాతిని ఢిల్లీ నడిబొడ్డులో జెండాల ఎగరవేసిన అన్న ఎన్టీఆర్ సాక్షిగా తెలుగు ప్రజల ఆత్మ గౌరవానికి మరొక్కసారి దెబ్బొచ్చింది. మళ్ళీ కాపాడుకుందాం రండి అని తెలియజేసుకుంటూ నివాళులు అర్పిస్తున్నా. ఒక్క విషయం చెప్పి నేను ముగిస్తా. ఒక్క విషయం చెప్పి, ఈరోజు ఉన్నటువంటి పరిపాలకులకి కనుక బుద్ధి వచ్చేలాగా ఓ చిన్న స్టోరీ చెప్తున్నాను నేను. ఒకటే చిన్నదే. సోమన్ బాబు గారు అని మీ అందరికి కూడా తెలుసు, ఆర్టిస్ట్ కదా. సోమన్ బాబు గారు సినిమాల్లో అంతా అయిపోయి నేను వెళ్ళిపోతాను అని చెప్పనేసేసి, అన్న నాకు ఒక 350 రూపాయలు ఉంటాయి ఇవ్వండి అని అడిగారట ఎన్టీఆర్ని వచ్చి. ఇంకా నేను ఎక్కడి నుంచి వెళ్ళిపోతానని అంటే, నేను ఇవ్వను బ్రదర్ అన్నాడంట ఆయన. అంటే అదేంటి ఈయన ఇట్లా అంటాడు 350 రూపాయలు కనుకుంటే కూర్చోబెట్టి బసవతారకంగా చేత కాఫీ తెప్పించి తాగు సోమన్ బాబు అని చెప్పి వెంటనే ఒక ఫోన్ తీసుకున్నాడు. అప్పుడు విచిత్ర కుటుంబంలో సినిమా ఉంది కదా,
దాంట్లో ఆడవే జలకంబులు ఆడవే పాట అంటే అందరికి తెలుస్తుంది. ఆ సినిమాలో ఒక బ్రదర్ క్యారెక్టర్ కావాల్సి వచ్చింది తనకి. వెంటనే ఆ నిర్మాతకు ఫోన్ చేసి, ఇక్కడ బ్రదర్ శోభన్ బాబు ఉన్నాడు, అతను నా క్యారెక్టర్కి నియమించండి, 3,000 రూపాయలు చెక్కు తీసుకొచ్చి ఇవ్వండి అని చెప్పి వెంటనే అక్కడికక్కడే 3,000 రూపాయల చెక్కు అతని చేతికి ఇచ్చి ఆ తర్వాత చెప్పాట, బ్రదర్ నేను ఉచితంగా నీకు ఇవ్వటానికి నాకేం అభ్యంతరం లేదు, కానీ నీలాంటి నటుడు ఈ ఫీల్డ్ నుంచి వెళ్ళిపోకూడదు అని చెప్పినటువంటి దీంతో నేను నీకు ఇవ్వలేదు 350 రూపాయలు అంటే వెంటనే ఆయన కాళ్ళకి దండం పెట్టాడు. మళ్ళీ శోభన్ బాబు తిరిగి చూసుకోవాలా, బ్రహ్మాండమైనటువంటి నటుడయ్యాడు తర్వాత. ఇదండి ఎన్టీ రామారావు గారు అంటే. ఇట్లాంటి విషయాలు చాలా తెలియవు. ఇప్పుడున్నటువంటి ఈ విషయం నేను చెప్తే మా అమ్మాయి ధరణారెడ్డి ఈ కథ చెప్పంలోనే నాకు చెప్పింది, అమ్మ నాకు ఒకటి దోస్తుంది, ఇప్పుడు జగన్ కూడా ఇంతే కదా, ఎన్టీఆర్ గారి లాగా అలా మనిషిని ఉపాధి కల్పించేటువంటి కార్యక్రమాలు చేయకుండా ఉచితాలు ఇస్తున్నాడు కదా, ఎన్టీఆర్ గారిని చూసి బుద్ధి తెచ్చుకోవాలంటే ఈ కథ ప్రతి చోట చెప్పాల్సిందేను అని చెప్పింది మా అమ్మాయి. భలేదో వచ్చిందే, నీకు మంచి ఐడియా వచ్చిందని అభినందనలు చెప్పాను అనమాట. సో అందుకని చెప్పని మీకు ఇంకొకసారి తెలియజేస్తున్నా, రాష్ట్రాన్ని కాపాడుకోవాలి, జిల్లాని కాపాడుకోవాలి, అదే సందర్భంలో ఈ నియోజకవర్గాన్ని కాపాడుకోవాలి. రాష్ట్రాన్ని కాపాడుకోవాలంటే చంద్రబాబు వెంట నడవండి, జిల్లాని కాపాడుకోవాలి అని చెప్పంటే తెలుగుదేశం పార్టీ వెంట నడవండి, ఒంగోలుని కాపాడుకోవడం అంటే జనార్దన్ వెంట నడవండి. అందరికీ మరొక్కసారి శుభాకాంక్షలు తెలియజేయకుండా సెలవు. థ్యాంక్ యూ. జీవిత ప్రయాణంలో మనం తెలుసుకోవాల్సిన అంశాలు ఏమైనా తెలుసుకొని ఉంటే వాటిని మనం ఆచరించగలిగితే అది అన్నగారికి మనం అర్పించేటువంటి నిజమైన నివాళి. రాజకీయాలు వేరు, వ్యక్తులు వేరు. నా వ్యక్తిగతమైన అభిప్రాయం ఇది. అన్న ఎన్టీఆర్ గారి దగ్గర నేను అబ్జర్వ్ చేసింది, ఒక గొప్ప నటుడుగా ప్రపంచ ఖ్యాతి పొందిన గొప్ప నటుడు ఆయన. అలాగే ఒక గొప్ప ప్రజానాయకుడు. ఈ రెండు అంశాలు ఆయనకి ఎలా సాధ్యపడ్డాయి? ఒక ఉద్యోగం చేసుకున్నటువంటి వ్యక్తి ఒక మహానటుడు ఎలా అయ్యాడు? నటన నమ్ముకొని ఉన్నటువంటి వ్యక్తి ప్రజానాయకుడిగా ఎలా రూపాంతరం చెందాడు అంటే ఆయన లక్ష్యం వైపు క్రమశిక్షణగా వెళ్ళాడు, లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకున్నాడు, ఆ లక్ష్యం దిశగా క్రమశిక్షణగా వెళ్ళాడు. కాబట్టి ఆయన అనుకున్న గమ్యాన్ని చేరగలిగాడు. ఇందాక శశికాంత్ భూషణ్ మన ఒంగోలు నియోజకవర్గం గురించి చాలా విషయాలు చెప్పారు. ఏమాత్రం పని చేయకుండా 5 సార్లు ఎలా గెలిచాడు అంటే అతనికి ఒక లక్ష్యం ఉంది, ఆ లక్ష్యం దిశగా క్రమశిక్షణకి వెళ్తున్నాడు. అంటే మనం లక్ష్యం లేకుండా, క్రమశిక్షణ లేకుండా, అన్నగారి దగ్గర నేర్చుకోవాల్సింది నేర్చుకోకుండా ఉన్నాం కాబట్టే మనం ఎప్పుడు ఓడిపోతూ ఉన్నాం. ఒకసారి మాత్రమే దామచర్ల జనార్దన్ గారు గెలిచారు. ఇప్పుడు మనం ఇక్కడ మాట్లాడుతూ అందరం కూడా 25,000 మెజార్టీతోటి 50,000 మెజార్టీతోటి దామచర్ల జనార్దన్ గారిని గెలిపించాలి, నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేయాలి అనుకుంటే అవరు ఆ లక్ష్యాన్ని మనం నిర్దేశించుకోవాలి. ఆ దిశగా మనం క్రమశిక్షణగా ప్రయాణం చేయాల్సినటువంటి అవసరం ప్రతి ఒక్క కార్యకర్తకి ఉందని చెప్పేసి అని తెలియజేస్తూ అన్నగారికి ఘనంగా నివాళులర్పిస్తూ సెలవు తీసుకున్నాను. జై ఎన్టీఆర్. పేరు పేరున తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు. ఈరోజు మన పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు గారి 27వ వర్ధంతి సందర్భంగా ప్రతి ఏటా కూడా మనం ఇదే విధంగా చేస్తూ ఉంటాం. ఎక్కడైతే ఎన్టీఆర్ విగ్రహాలు ఉన్నాయో అన్నిటి దగ్గరికి వెళ్ళటం, అక్కడ పూలమాల వేసి నివాళులు అర్పించటం, అదేవిధంగా పార్టీ కార్యాలయంలో ఈ రకంగా సభ ఆయన చేసిన సేవలను కూడా అన్నీ కూడా మనం కొనియాడటం, అదేవిధంగా 10,000 మందికి భోజనాలు పెట్టడం, ఆ భోజనాలు కూడా ఎన్టీఆర్ గారికి ఇష్టమైనటువంటి నాన్ వెజ్ భోజనం పెట్టడం, ఇలాంటి కార్యక్రమాలు కూడా ప్రతి ఏటా జనవరి 18న ఈ కార్యక్రమాలను మనం నిర్వహిస్తూ ఉంటాం. ఒకసారి మనం గమనించుకుంటే ఎన్టీ రామారావు గారు 1923 మే 28 తేదీన నిమ్మకూరు గ్రామంలో వాళ్ళ లక్ష్మమ్మ వెంకటరామమ్మ దంపతులకి జన్మించాడు. ఆ రోజు చాలా శుభదినం. ఎందుకంటే అలాంటి మహానాయకుడు, మహా వ్యక్తి మన ఆంధ్రాలో, మన కృష్ణా జిల్లా నిమ్మకూరులో పుట్టడం చాలా అదృష్టం అని చెప్పేసి కూడా నేను భావిస్తూ ఉన్నా. అదేవిధంగా ఆయన చదువు అయిపోయిన తర్వాత ఎన్నో 400 సినిమాలు అటు హిందీ, తమిళ్, మలయాళం, తెలుగు
4-5 భాషల్లో ఆయన చిత్రాల్లో నటించి ఆయనే సాటి అని చెప్పేసి నిరూపించుకున్న వ్యక్తి ఎన్టీఆర్ గారు అని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. ఏ క్యారెక్టర్ వేసినా, అటు పౌరాణికం అవ్వచ్చు, ఇటు జానపదం అవ్వచ్చు, ఏ పాత్ర వేసినా కూడా ఆయనే సాటిగా మనమంతా కూడా చూసాం. ప్రజలు కూడా భారతదేశంలో ఉండేవాళ్ళు కూడా ఈ రోజుటికి ఎన్టీ రామారావు గారి సినిమా చూశారంటే ఈ రోజుటికి అలాగా వేసే నాయకుడే, ఒక నటుడే లేడని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఆయన చేసిన పాత్రలు ఏ భాషలో కూడా ఎవరు వేయలేని స్థితిలో ఆ రోజుల్లోనే ఆయన చేయటం జరిగింది. నిర్మాతగా కూడా ఎన్నో సినిమాలు ఆయన చేయటం కూడా జరిగిందని చెప్పి కూడా మీకు గుర్తు చేస్తూ ఉన్నా. ఆ తర్వాత 1982 మార్చి 29వ తేదీన అప్పుడుండే కాంగ్రెస్ పరిపాలనా విధానాన్ని భరించలేక ప్రజలు ఎంతో ఇబ్బందుల్లో ఉన్నారని గమనించిన ఎన్టీ రామారావు గారు ఆ రోజు తెలుగుదేశం పార్టీని ఆ రోజు స్థాపించారు. స్థాపించిన 9 నెలలకే ఎవరికి ఎవరు కూడా అనుకోలేని విధంగా 9 నెలల్లోనే ముఖ్యమంత్రిగా పార్టీ అధికారంలోకి రావటం, ముఖ్యమంత్రి అవ్వటం మనందరం కూడా మనం చూసాం. ఆయన ముఖ్యమంత్రి 7 సంవత్సరాలు ఆ రోజుల్లోనే ఉమ్మడి రాష్ట్రానికి ఎక్కువ కాలం ఉన్న ముఖ్యమంత్రిలో మన ఎన్టీ రామారావు గారు అని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నా. ఆయన వచ్చిన తర్వాత పథకాలు కూడా ఆయనకు ఆ రోజుల్లోనే పెన్షన్ ఇవ్వాలి, పెన్షన్ ఇస్తే ముసలి వాళ్ళకి వాళ్ళ మందులకు కానీ దేనికో దానికి ఉపయోగపడుతుందని చెప్పి ఆ రోజు పెన్షన్ని తీసుకొచ్చిన వ్యక్తే ఎన్టీఆర్ గారు అని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తూ ఉన్నా. అదేవిధంగా 2 రూపాయలకి కిలో బియ్యం, ఆ రోజు పేదలు ఎంతో ఇబ్బందుల్లో ఉంటే 2 రూపాయలకే కిలో బియ్యాన్ని కూడా ఆ రోజు పథకం తీసుకొచ్చిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు అని చెప్పేసి కూడా మేము తెలియజేస్తున్నా. మహిళల ఇళ్లలో ఎంతో ఇబ్బందులు పడుతూ ఉంటే మహిళలు కూడా సమాన హక్కు ఇవ్వాలి, మహిళలు కూడా చట్టసభలకు రావాలి, మహిళలు అన్ని రంగాల్లో ముందుకు రావాలని ఆ రోజు తీసుకొచ్చిన పథకం కూడా ఆ రోజు కూడా ఎన్టీ రామారావు గారు అని చెప్పి కూడా ఈరోజు మహిళలు ఇంతమంది ఇంటి నుంచి బయటకు వచ్చి ఎన్నో కార్యక్రమాలు చేస్తా వాటిలో మనకు ఉండే ఆస్తుల్లో కూడా సమాన హక్కు వచ్చే విధంగా చేసింది ఎన్టీ రామారావు గారు అని చెప్పేసి కూడా మేము తెలియజేస్తున్నా. అదేవిధంగా మెడికల్ యూనివర్సిటీ కానీ, తిరుపతి దేవస్థానం ఆ రోజు అన్నదాన కార్యక్రమం కానీ, ఎన్నో కార్యక్రమాలు తిరుపతి దేవస్థానం అభివృద్ధి చెందడానికి కానీ ఇవన్నీ కూడా ఎన్టీ రామారావు గారు చేశారు. అదేవిధంగా ప్రాథమిక పాఠశాలలో ఆ రోజుల్లోనే పిల్లలకి మధ్యాహ్నం భోజనం కూడా పెట్టింది కూడా ఎన్టీ రామారావు గారు అని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. రైతులకి సబ్సిడీ ఇవ్వటం, అదేవిధంగా పటేల్ వ్యవస్థ నుంచి ఈరోజుండే ఎంపీపీలు కానీ జడ్పీటీసీలు కానీ ఈ వ్యవస్థను కూడా తీసుకొచ్చింది. ఆ రోజు పటేల్ వ్యవస్థ పెత్తనం ఎక్కువైపోయి చాలా ఇబ్బందులు పడుతుంటే ఆ వ్యవస్థనే తీసేసి ఎంపీపీని ఇవన్నీ కూడా తీసుకొచ్చిన ఇది కూడా ఎన్టీ రామారావు గారు అని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. ఆ రోజు ఆయన ముందు చూపు, ఆయన ఆలోచన, ఆయన విధంగా ఈరోజు ఎంతోమంది దానివల్ల ఈరోజు ఉపయోగాలు పడుతున్నాయి. ఆ రోజుల్లో ఆయన పెన్షన్ ఇచ్చింది. ఈరోజు తెలుగుదేశం పార్టీ మొన్నటిదాకా కూడా ఈరోజు 2000 ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు 2000 రూపాయలు ఆ రోజు పెన్షన్లు ప్రతి ఒక్కరికి ఇచ్చావు. ఒక ముసలి వాళ్ళు పిల్లలు నడకుండా, వాళ్ళ గౌరవం తగ్గకుండా, వాళ్ళ మందులు వాళ్ళు కొనుక్కునే విధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు తీసుకొచ్చారు. కాబట్టి ఈరోజు ఎంతోమంది పెన్షన్లు కానీ, రేషన్స్ కానీ ఇవన్నీ కూడా అప్పటి నుంచి అమలు జరుగుతుందంటే అలాంటి మంచి పథకాలను ఆ రోజుల్లోనే పెట్టిన వ్యక్తి మన ఎన్టీ రామారావు గారు అని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. అలాంటి ఎన్నో కార్యక్రమాలు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేశాడు. సినీ రంగంలో కూడా ఆయనే సాటిలాగా ఆయన జీవితంలో ఒక మరుపురాయిగా చేసుకున్న వ్యక్తి ఎన్టీ రామారావు గారు. ఆయన ఈ రోజుకి కూడా తెలుగువాడు ఎక్కడున్నా కూడా ప్రపంచంలో ఆయనే స్ఫూర్తితోటి మన అందరం కూడా ముందుకెళ్లాల్సిన అవసరాలు ఉన్నాయని చెప్పి కూడా మీకు తెలియజేస్తూ ఉన్నా. ఈరోజు అనేక ప్రాంతాల్లో కూడా ఎన్టీఆర్ గారు వర్ధంతి అనగానే ఒక పండగ వాతావరణంతో ఆయన్ని స్మరించుకుంటూ ప్రతి దగ్గర అన్నదాన కార్యక్రమాలు, రక్తదాన శిబిరాలు ఇలాంటివన్నీ కూడా పెట్టుకొని ఒక అందరం కూడా కలిసి ఈరోజు ఎన్టీఆర్ గురించి తలుచుకునే విధంగా ఒక మంచి కార్యక్రమాన్ని ఈరోజు రాష్ట్రం అంతానే కాకుండా మిగతా దేశాల్లో ఉండే తెలుగు వాళ్ళందరూ కూడా ఈరోజు కార్యక్రమం చేసుకునే విధంగా ముందుకెళ్ళటం జరుగుతుందని చెప్పి కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తూ ఉన్నా. అలాంటి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ రావటం,
ఆ తర్వాత మళ్ళా ఎన్టీ రామారావు గారి తర్వాత మన ప్రీతమ నాయకులు చంద్రబాబు నాయుడు గారు రావటం, ఆయన కూడా ఎన్నో పథకాలు తీసుకొచ్చి తెలుగుదేశం పార్టీ అంటేనే అభివృద్ధి చేసే పార్టీ అనేది కూడా ఈ రోజుల్లో ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండేటప్పుడే ఏదైనా కూడా పనులు జరిగినాయి ఈ రాష్ట్రానికి. ఎక్కడా కూడా మళ్ళా కాంగ్రెస్ పార్టీ రాని, అంతకుముందు వైఎస్ఆర్ పార్టీ రాని ఏ రోజు కూడా అభివృద్ధి అనేది ఎక్కడా కూడా రాష్ట్రాల్లో లేవు. ఈ కాంగ్రెస్ పార్టీ ఉండేటప్పుడు వాళ్ళు వచ్చిన 5 సంవత్సరాల్లో 10 సంవత్సరాలు వెనకపోతాం. మళ్ళీ ఆయన వచ్చేసి అన్ని దేశాలు తిరిగేసి ఏదో ఒకటి కొత్త కొత్త కంపెనీలను తీసుకొచ్చేసి మళ్ళా పెట్టి మళ్ళా ముందుకు తీసుకునే విధంగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఈరోజు వైఎస్ఆర్ పార్టీ వచ్చిన తర్వాత కూడా 20 సంవత్సరాలు వెనకపోయే పరిస్థితి మనం కూడా చూస్తూ ఉన్నాం. అలాగా ఎన్నో కార్యక్రమాలు 5 సంవత్సరాలు చేస్తే ఈరోజు ఉండే పరిస్థితుల్లో ప్రజలందరూ కూడా వాళ్ళ నాయనలాగా చేస్తాడు, ఒకసారి అవకాశం ఇద్దామని చెప్పేసి మోసపోయి అతను చేసిన పాదయాత్రలకి మోసపోయి ఆయనకి ఓట్లేసి ఈరోజు 151 సీట్లు ఆయనకి తీసుకొచ్చారు. ఆయన కూర్చున్నప్పటి నుంచి ఎప్పుడైతే ముఖ్యమంత్రి అయ్యాడో మోసాలు చేసి నవరత్నాలు అని చెప్పి పెన్షన్ ఏమో 45 ఏళ్ళకే ఇస్తామని చెప్పి అనేక పథకాలు పెట్టి మోసం చేసి ఈరోజు ముఖ్యమంత్రి అయ్యాడో ఆ రోజు నుంచి ఈ రోజుకి బయటకు వచ్చే పరిస్థితి లేదు. ఇంట్లో ప్యాలెస్లో కూర్చొని మద్యంలో ఎంత వస్తూ ఉంది, ఇసుకలో ఎంత వస్తూ ఉంది, కంపెనీల నుంచి ఎంత వస్తూ ఉన్నాయి, ఈ రకంగా దోచుకుంటా ఇంట్లో పెట్టుకొని అవసరం అనుకున్నప్పుడు సెంటర్లో లేదన్నా బెదిరిస్తే వాళ్ళకి మామూలు పంపించుకుంటా వాళ్ళ సహకారాలు తీసుకుంటా ఈరోజు ఈ రాష్ట్రాన్ని బస్టు పట్టించే పరిస్థితి మనం అందరం చూస్తున్నామని చెప్పి తెలియజేస్తున్నా. అదివరకు తెలుగుదేశం ఉండేటప్పుడు మనం 16,000 కోట్ల రోడ్డు బడ్జెట్ తోటి మనం ఆంధ్ర విభజన జరిగితే ఆ తర్వాత 5 ఏళ్లలో మనకి క్యాపిటల్ రాజధాని కూడా లేకపోతే దానికోసం మళ్ళా మిగతా సంక్షేమ పథకాల కోసం ఆ రోజు ఉండే పరిస్థితుల్లో 3.5 లక్షల కోట్ల అప్పులు జరిగితే ఈయన వచ్చిన తర్వాత ఈ 3.5-4 సంవత్సరాల్లోనే 10 లక్షల కోట్ల అప్పులు తీసుకొచ్చాడు. అవన్నీ కూడా ప్రజల డబ్బులు. ఏం చేశాడు అంటే రోడ్లు ఒకటైలా, ఎక్కడా కూడా పెన్షన్స్ పెంచాడా, 45 ఏళ్ళకి ఇచ్చాడంటే అది లేదు. ఎక్కడన్నా ఇప్పుడు పల్లెకారులు వీళ్ళందరూ ఉన్నారు అంటే వాళ్ళకంతా కూడా 45 ఏళ్ళకే ఇస్తాం, అందరికి ఇంట్లో ఇద్దరికైనా ఇస్తామని చెప్పేసి ఆ రోజు మాట్లాడిన వ్యక్తి ఈరోజు వాళ్ళందరికీ కూడా తీశాడు. ఈరోజు మొత్తం మీద మనం చూసుకుంటే కూడా పెన్షన్లు కూడా మన రాష్ట్రంలో 4 లక్షల పెన్షన్లు ఈరోజు డబ్బులు లేని పరిస్థితుల్లో ఈరోజు పెన్షన్లు తీసేశాడు. వాళ్ళందరినీ కూడా రోడ్డు మీద పడేసే పరిస్థితి తీసుకొచ్చాడు. రేషన్ కార్డులు తీసుకొచ్చాడు, అవి కూడా తీసేసాడు చాలామందికి. ఈరోజు మనం టిట్కో హౌసెస్ కడితే ఆ టిట్కో హౌస్ ఒక్కటన్నా మిగతాది 80% కంప్లీట్ చేస్తే మన రాష్ట్రంలో దాన్నన్నా కూడా మిగతా వాళ్ళకి ఇల్లు సొంత ఇంటికి పంపకుండా దాన్ని కూడా పూర్తిగా చేయకుండా దాని దగ్గర కూడా మళ్ళీ కొంతమంది దగ్గర బ్యాంకులో లోన్ అని చెప్పేసి పెట్టించి వాళ్ళ మీద ఇంకా భారం వేసే పరిస్థితిలో ఈరోజు టిట్కో హౌస్లు ఉన్నాయి. అవేమో బూత్ బంగ్లాల మాదిరి ఆ టిట్కో హౌసెస్ తయారైపోయిందని చెప్పి కూడా మేము తెలియజేస్తూ ఉన్నా. ఆయన వెనకాల బొట్టు పెట్టుకొని కూర్చోన్నాడు. మీ పేరేంటిది? కృష్ణ వాళ్ళు యాక్చువల్గా వచ్చేసి వాళ్ళు మేదర్లు. వాళ్ళు వచ్చేసి ఈ అల్లుతారే కదా క్రెయిన్, ఇవన్నీ చేసే అతను. మేము మన అధికారంలో ఉండేటప్పుడు వాళ్ళని అడిగేసి వాళ్ళు రోడ్డు మీద పెట్టుకుంటా ఉండి ఇల్లు లేకపోతే ఆ రోజు శ్రీనివాస థియేటర్ రోడ్లో వాళ్ళందరూ కూడా ఇల్లు పట్టాలు ఇవ్వాలని చెప్పేసి టిట్కో హౌస్లో వాళ్ళు ఎంతమంది అడిగితే అంతమందికి టిట్కో హౌసెస్లో అలాట్ చేసాం. ఈరోజు వాళ్ళ పరిస్థితి టిట్కో హౌస్లో అలాట్మెంట్ తర్వాత సంగతి వాళ్ళ మళ్ళీ లోన్లు తీపిచ్చి నెలకు మళ్ళీ 1,500 రూపాయలు వాళ్ళ మీద బ్యాంక్ ఇంట్రెస్ట్ పడే విధంగా ఈరోజు ఈ ప్రభుత్వం చేసింది. ఎందుకంటే ఒకటి కాదు, ఇలాంటి వాళ్ళని ఎంతోమందిని మోసం చేసింది ఈ జగన్ రెడ్డి పార్టీ అని చెప్పి కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నా. ఈ జగన్ రెడ్డి వచ్చిన తర్వాత పూర్తిగా ప్రతి ఒక్కళ్ళు ఈరోజు ఉద్యోగస్తులు అన్నారు, ఉద్యోగస్తులను కూడా వాళ్ళకి జీతాలు ఇచ్చే పరిస్థితిలో కూడా లేదు. టీచర్లు అంతా కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. అలాగా ఎన్నో మాయ మాటలు చెప్పాడు. అప్పుడు మాయ మాటలు చెప్పి ఆ రోజు అన్నీ చేశాడు. ఈరోజు నిత్యావసర వస్తువులన్నీ కూడా పప్పు కానీ లేకపోతే ప్రతి ఒక్క గ్యాస్ కానీ పెట్రోల్ కానీ డీజిల్ కానీ అన్ని నిత్యావసర వస్తువులన్నీ భారం పెరిగినాయి. ఉన్నాయా? నువ్వు మాట్లాడలేకపోతే. అదేవిధంగా కరెంటు ఛార్జెస్ పెంచాడు.
వ్యవసాయానికి కరెంటే లేదన్నాడు, ఈరోజు కరెంటుకి మీటర్లు పెట్టాడు. లాస్ట్కి చెత్త ముఖ్యమంత్రి, చెత్త పన్ను కూడా ఇలాంటి ఆలోచనలు అతనికే వస్తాయి. ఇంటికి కూడా చెత్త పన్ను ఈరోజు ఎంతోమంది ఇబ్బందులు పడతా, వాళ్ళకి ఇల్లులు లేక స్థలాలు లేక నానా ఇబ్బందులు పడతా ఉంటే వాళ్ళ మీద చెత్త పన్నులు కూడా వేసే ప్రభుత్వం ఏదైనా మన దేశంలో ఉందంటే ఈ ప్రభుత్వమే ఉందని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నా. కాబట్టి మద్యం అని చెప్పాడు, అంత దొంగ బ్రాండ్లు పెట్టాడు. ఈరోజు అనేక మంది లివర్లు కిడ్నీలు ఫెయిల్ అవ్వడానికి ముఖ్య కారకుడు ఎవడు అన్నాడంటే ఈ జగన్ రెడ్డి అని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. ఈరోజు ఎంతోమంది తాగకపోతే ఉండలేరు, కష్టం చేసి ఏదో ఒకటి తాగాలి. ఆ తుక్కు బ్రాండ్లు తాగేసి ఈరోజు ఎంతోమంది హాస్పిటల్కి వెళ్ళే పరిస్థితి వచ్చిందంటే ఈ జగన్ రెడ్డి మద్యం వల్ల అని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తూ ఉన్నా. ఇట్లాగా ఎన్నో దాంట్లో ప్రజల్ని మోసం చేసి గద్దెనెక్కాడు. నేను ఒకటే మీ అందరికి కూడా తెలియజేస్తున్నా, రేపు మళ్ళా తొందరలోనే ఆయన ఎక్కువ కాలం కూడా నడపలేడు. దాదాపు తొందరలోనే అతను గవర్నమెంట్ డిజాల్వ్ చేసి ఎన్నికలకు వెళ్ళబోతున్నాడు. మీరు కూడా ప్రతి ఒక్కరు కూడా ఒక కసిగా పార్టీ రావాలి, పైన మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రావాలి అనే దాని మీద మీ అందరూ కూడా కష్టపడి పనిచేయాలని చెప్పేసి కూడా మీ అందరికి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. దాన్ని సీరియస్గా తీసుకోండి. మనం ఏదో నవటాలుగా ఉంటే మాత్రం రేపు ఇబ్బందులు వచ్చే పరిస్థితులు వస్తాయి. మళ్ళా ప్రభుత్వం వచ్చింది అంటే మాత్రం ఇంక ఎవరు కాపాడలేడు ఈ రాష్ట్రాన్ని. మళ్ళీ ఈసారి మన ప్రభుత్వం వచ్చింది అంటే జగన్ రెడ్డి అనేవాడు ఇంకా కనపడ్డు, జగన్ రెడ్డి అనేవాడు ఇంకా జైలుకి వెళ్తాడు. ఆ పార్టీ అనేదే ఉండదు. ఆ పార్టీలోనే ఇంకా 2-3 నెలలు ఆగితే చాలామంది కూడా పార్టీలోకి వచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు. అతని దెబ్బకి తట్టుకోలేక వాళ్ళందరూ కూడా ఎవరైతే ఎమ్మెల్యేలు అవ్వచ్చు, ఇంకోళ్ళు అవ్వచ్చు, అందరూ పార్టీలకు వచ్చే పరిస్థితులు వస్తాయి. కాబట్టి మనం కావాల్సింది జగన్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా నాశనం అవ్వాలి అంటే ప్రతి ఒక్క కార్యకర్త కూడా సీరియస్గా పనిచేయాలి. దానికి తగ్గట్టుగా మనందరం కూడా కలిసికట్టుగా పనిచేస్తేనే రాష్ట్రంలో మళ్ళా మన పార్టీ వస్తుందని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తూ ఉన్నా. కాబట్టి ఇవన్నీ కూడా మనం ఒకసారి గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి మీకు తెలియజేస్తున్నా. ఇక్కడ మన నియోజకవర్గంలో ఒకసారి చూసుకుంటే వాళ్ళు ఎట్లాగా అయిపోయిందంటే మన బొమ్మ చూడలేని పరిస్థితి అయిపోతుంది. ఎక్కడన్నా ఫ్లెక్సీలు ఉండవా మాట్లాడ ఫ్లెక్సీలు కాను ఏదైనా కూడా చూడలేక ఓరవలేకపోతూ ఉన్నారు. ఎవడన్నా ఒక పార్టీలోకి ఎవరన్నా వస్తాను అంటే వాళ్ళ మీదకి ఇమ్మీడియట్గా మనుషులు పోవటం, వాళ్ళని ఇబ్బందులు పెట్టడం, ఇవన్నీ చేస్తున్నాడు. ఈరోజు తండ్రి ఉన్నాడంటే కొడుకు కూడా తయారయ్యాడు. కొడుకు ఆయనకంటే మించిపోయి ఇంక ఇదే పని, ఇంక రెండో పని లేదు. ఇంకా అక్కడ ఎవడు ఫ్లెక్సీ కట్టాడు, అతను ఏమి వ్యాపారం చేస్తుంటాడు, అతను లేకపోతే ఏమి ఉద్యోగాలు చేస్తున్నారు, ఉద్యోగం చేసి అతను ట్రాన్స్ఫర్ ఎట్లా చేయాలి, వ్యాపారం చేస్తే ఎట్లా ఇబ్బందులు పెట్టాలి, ఏది లేకపోతే టౌన్ ప్లానింగ్ వాళ్ళు పంపించి డీవియేషన్ కింద ఏది పగలగొట్టాలి, ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా టౌన్లో జరుగుతున్నాయి. ఈరోజు ఎంతోమంది తెలుగుదేశాన్ని ఇబ్బంది పెట్టారు, తెలుగుదేశం నాయకులను ఇబ్బంది పెట్టారు, డాక్టర్లను ఇబ్బంది పెట్టారు. డాక్టర్లు మన పార్టీలో వాళ్ళు పోయినసారి మనతో ఉన్నారని వాళ్ళని ఇబ్బందులు పెట్టారు. అక్కడ సైకో ముఖ్యమంత్రి ఇంట్లో కూర్చుంటే వీళ్ళంతా కూర్చొని తెలుగుదేశానికి ఎవరైతే సపోర్ట్ చేస్తారో వాళ్ళందరినీ కూడా ఇబ్బందులు పెట్టే పరిస్థితులు మనం చూసాం. కాబట్టి ఇలాంటి వాళ్ళ తాట తీయాలి అంటే మళ్ళా మన తెలుగుదేశం పార్టీ రావాలి. ఎవడెవడు అతి చేశారో వాళ్ళందరినీ కూడా మనం చూసి వాళ్ళ ఏదైతే చేయాలో దాన్ని చేయాలంటే మళ్ళీ మనం అధికారంలోకి రావాలి. ఈ పోలీస్ వ్యవస్థను కూడా కరెక్ట్ రూట్లో పెట్టాలి అంటే తెలుగుదేశం పార్టీ మళ్ళీ అధికారంలోకి రావాలని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నా. నిన్న మన వాళ్ళంతా కూడా ఒక ఫ్లెక్సీ పెడితే దాన్ని కావాలని చెప్పేసి వస్తారు. పోలీస్ కంప్లైంట్ ఇస్తే 24 గంటలైతే కనీసం ఎవడనేది కూడా పట్టించుకోరు ఈ పోలీసు వాళ్ళు. ఎవరనేది చేశారనేది కూడా పట్టించుకోవట్లా. ఈరోజే ఇవాళ కాదు రేపు అనేది ఒకటి ఉంటుంది అనేది కూడా నేను చాలాసార్లు చెప్పా. రేపు అనేది మళ్ళీ గుర్తుపెట్టుకోవాలి. రేపు అనేది మళ్ళా అనేది చూసుకోవాల్సిన అవసరాలు ఉంటాయి. అతిగా చేసినోడు ఎవరు కూడా ఎక్కడికి పాడు. రేపు అనేది వచ్చినప్పుడు వాళ్ళకి ఏం జరగాలి అవి జరుగుతాయి. ఎవరెవరు అతిగా చేస్తున్నాడో, ఎవరెవరు ఎలా ఉన్నారో, ఎవరెవరు మన వాళ్ళని ఇబ్బందులు పెట్టారో, ఎవరెవరి దగ్గర ఎంతెంత తీసుకున్నారో, తీసుకొని వాళ్ళని వదిలేరో, ఇవన్నీ కూడా మన దగ్గర ఉన్నాయి. ఇవన్నీ కూడా ఎప్పుడు సందర్భాలు వస్తే అప్పుడు ఏం చేయాలో అవి చేసి తీరుతామని చెప్పేసి కూడా ఈ వైఎస్ఆర్ పార్టీని హెచ్చరిస్తున్నామని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నా. కాబట్టి మనమందరం కూడా కలిసికట్టుగా మన వాళ్ళు ఎవరైతే ఉన్నారో అందరం కూడా కలిసికట్టుగా పనిచేయాలి.
చిన్న చిన్న విభేదాలు ఏమైనా ఉన్నా కూడా మనసులో పెట్టుకోకుండా ప్రతి ఒక్కరు కూడా మనం కలిసి మనం పనిచేయాల్సిన అవసరాలు ఉన్నాయని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. కాబట్టి రేపు మళ్ళీ 27వ తారీఖు మన యువ నాయకుడు యువగలం అనే కార్యక్రమం మీద పాదయాత్ర మొదలుపెట్టారు. మొన్న కందుకూరు వచ్చినప్పుడు జనాలను చూశారు, కావల్లో చూశారు, గుంటూరులో చూశారు. మన బాబుగారు వస్తుంటే ప్రజల్లో ఈరోజు మార్పు వచ్చింది. ప్రజలు మన పక్షాన ఉన్నారు. ప్రజలు తెలుసుకున్నారు తెలుగుదేశం పార్టీ ఉంటేనే 10 కంపెనీలు ఉంటాయి, ఈరోజు అన్ని విధాలుగా కూడా ఉద్యోగాలు వచ్చాయి, అన్నీ బాగుండేదని. ఈరోజు ప్రజలకు అర్థమైపోయింది. మన నాయకులు కూడా అర్థం కావాలి. మన నాయకులు ఒకరి మీద ఒకరు భేదాలు పెట్టుకోకుండా అందరూ కలిసి పనిచేశారు అంటే తప్పకుండా మంచి మెజార్టీతోటి మళ్ళీ ఇక్కడ గెలుస్తాం. ఆ తర్వాత చేయాల్సిన కార్యక్రమాలు మిగిలినవి కూడా వీళ్ళు చేయలేరు. ఏదైతే మంచినీళ్ళ స్కీమ్ ఉందో అది చేయలేరు. అదేవిధంగా బ్రిడ్జి మేము పోతే దాని మీద ఒక 10 మంది వాళ్ళ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. ఒరే మీరు ఎప్పుడు కడతారు అని అడిగాం. మేమేం తిట్టలేదు. వాళ్ళు కావాలని అతను ఎవరో నా సామాజిక వర్గం అంట కాంట్రాక్టరు, అతనేదో 4 కోట్లు ఇచ్చారంట. ఏం మాట్లాడతారో ఏం అసలు నోరు అనుకోవాలో, తాటి మట్ట ఇది అంటారు కదా పెద్దవాళ్ళు సామెత, అది అనుకోవాలో ఏం మాట్లాడాలో అర్థం కావట్లా. ఈరోజు ప్రజలు ఎవరు కూడా నమ్మే పరిస్థితులు లేరు. మీరు కూర్చొని బుర్రకథ చెప్పినట్టు మీ సాక్షి పేపర్లో రాసుకున్నంత మాత్రాన ఈరోజు ప్రజలు ఎవరు నమ్మరు. కాబట్టి మీరు ఏం చేశారా అనేది మీరు గుర్తుపెట్టుకోండి. ఇంకా రేపు ప్రజల్లోకి వెళ్ళినప్పుడు సమాధానం చెప్పాల్సిన అవసరాలు మీకు ఉంటాయి. మీరు డ్రింకింగ్ వాటర్ స్కీమ్ ఎప్పుడు చేస్తారు, బ్రిడ్జి ఎప్పుడు కడతారు, అటు ఎర్రజల్ల దగ్గర మనకి రోడ్డు 2 కిలోమీటర్లు ఆ రోజు మిగిలింది, 2 కిలోమీటర్లు ఎప్పుడు కంప్లీట్ చేస్తావు. అదేవిధంగా గుండమాల మోటిమాల దారిలో 2 కిలోమీటర్లు ఆగింది, అది ఎప్పుడు చేస్తావు. 10 కిలోమీటర్లు నేను వేసా, 2 కిలోమీటర్లు చేయి, అది ఎప్పుడు చేస్తావు అని అడుగుతున్నా. అలాంటిది ఇంకా వచ్చేసి మనకి మిగిలినవి ఏ అయితే ఉన్నాయో మనం చేసి మిగిలినవి టిట్కో హౌసెస్ ఈరోజు దగ్గర 8,000 ఇల్లు ఆ రోజు పేద ప్రజల కోసం కొన్ని 1,00,000 కోట్లు పెట్టి కట్టాం. దాన్ని ఎప్పుడు పూర్తి చేస్తావు ఇవి చెప్పు. మళ్ళా డ్రింకింగ్ వాటర్ కింద మా ముఖ్యమంత్రి ఇస్తున్నాడు 400 కోట్లు ఇస్తున్నాడని చెప్పేసి 8 నెలల ముందు చెప్పావు. ఆ 8 నెలల ముందు నుంచి ఇప్పటికి 400 కోట్లు కాదు 50 కోట్లు రాలా. దాన్ని ఏం చేస్తారనేది మీ ముఖ్యమంత్రి దగ్గర కూర్చొని ఎప్పుడు తీసుకొస్తావు, ఎప్పుడు కంప్లీట్ చేస్తావు అది చెప్పాల్సిన అవసరాలు ఉన్నాయి. ఎక్కడైతే డ్రైనేజ్ సిస్టమ్ ఉందో వర్షం వస్తే మునిగిపోయిందో మొన్న ఆ డ్రైనేజ్ పూడికలన్నీ తీసి దాన్ని ఎప్పుడు చేస్తారో ఇవి చెప్పండి. అంతేగాని లేనిపోయినవి మాట్లాడి పొద్దుగూకులు కూర్చొని మేము రిమ్స్ కట్టా ఈ సోదవారాలు ఎవరు వినరు, ఎవరు ఆలోచించుకోరు. ఇలాంటివన్నీ కూడా తీసి పక్కనేసి మేము అడుగుతుంది సూటిగా నేను చేసిన పనులు మిగతాది ఇప్పుడు కంప్లీట్ చేస్తారు. దాని మీద దమ్ముంటే మాట్లాడండి, ఆ టయానికి కంప్లీట్ చేయండి, చేసి ప్రజలకు చెప్పండి. అంతేగాని ఊరకనే మబ్బి మాటలు మాట్లాడటం వల్ల ఉపయోగం లేదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను కూడా తెలియజేస్తా ఉన్నా. ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేయాలి. ఈరోజు పెన్షన్ తీసేశారని చెప్పి మీ ఇంటికాడ ఇస్తున్నావు, అట్లా ఎంతమందికి ఇస్తావు? మన నియోజకవర్గంలో 2,500 మంది పెన్షన్లు తీశారు. 2,500 మందికి నువ్వు రోజు ఇయటానికి నువ్వేం జమీందారువేం కాదు. నా 2 నెలలు మబ్బి పెడతావు. ఈరోజు గడప గడప తిరుగుతా ఆ డివిజన్లో ఉండాలి 4 సార్లు పంపిస్తావు. తర్వాత మళ్ళీ వాళ్ళకి సంవత్సరం ఇంకా 4 నెలలు ఎలక్షన్ ఉంది. ఈ సంవత్సరం 4 నెలల్లో నువ్వు ఇవ్వగలుగుతావా? ఎవరికి పెన్షన్ లేదో వాళ్ళందరికీ నువ్వు ఇవ్వగలుగుతావా? పెన్షన్ అర్హులు ఉండే వాళ్ళకి తీసిన వాళ్ళకి నువ్వు చేయగలుగుతావా? ఇవన్నీ కూడా సమాధానం చెప్పాల్సిన అవసరాలు ఉన్నాయని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఇవన్నీ కూడా మీరు కూడా గుర్తుపెట్టుకోండి. మీరు కూడా మనం చేసిన పనులు కూడా మీరు గుర్తుపెట్టుకొని దానికి ఏ విధంగా చేస్తే బాగుంటుందని చెప్పేసి కూడా మీరందరూ కూడా దాని ప్రకారంగా పార్టీని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి మీ అందరూ కూడా మరోసారి కోరుకుంటున్నా. ప్రతి ఒక్కరం కూడా కష్టపడితేనే రేపు మంచి మెజార్టీ వస్తుంది. గెలుపు అనేది తీసేయండి. నా టార్గెట్ ఒకటే, 23,000 వచ్చింది ఆయనకి 5 సార్లు గెలిస్తే 23,000 దాటాలనేదే నా సంకల్పం. దానికి తగ్గట్టుగా మీ అందరూ కూడా పనిచేయాలి. దానికి తగ్గట్టుగా మీకు ఏం కావాలో మనం చేయడానికి మనం ముందుకు వెళ్తాం. ఆ ముందుకు తీసుకెళ్తే అప్పుడు ఈ మాట్లాడే వాళ్ళంతా కూడా నోరు మూస్తారని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. కాబట్టి మనకన్నీ కూడా ఏదైతే ఉందో దాన్ని అందరం కూడా మనం కలిసికట్టుగా మనం పనిచేసుకొని రేపు మంచి మెజార్టీతోటి రేపు నేను బాగా సంపాదించేసాను 5,000 ఇచ్చేస్తాను, 5,000 ఇచ్చేస్తే జనాలు ఓట్లేకి ఆడకపోతారని చెప్పేసి చాలా ఆలోచనతో ఉన్నాడు. అవి కూడా మాట్లాడినవి ఉన్నాయి.
కాబట్టి 5,000 ఇచ్చినా 10,000 ఇచ్చినా కూడా ప్రజల్లో మార్పు వచ్చినప్పుడు, ప్రజల్లో ఒక వాతావరణం వచ్చినప్పుడు డబ్బు పనిచేయదని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తూ ఉన్నా. కాబట్టి డబ్బు ఒకదానికే పర్మిట్ అవుతుంది, అంతేగాని డబ్బే జీవితం కాదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ, ఈరోజు మన శ్రీకాంత్ కూడా వచ్చాడు. శ్రీకాంత్ కూడా మనకి 5 సంవత్సరాలు వాళ్ళ కాలేజీలోనే ఆ రోజు శిక్షణా తరగతులంతా కూడా కందుకూరులో పెడితే అన్నీ కూడా భరించి పార్టీ కోసం కష్టపడిన వ్యక్తి శ్రీకాంత్. కాబట్టి తప్పకుండా మీరందరూ కూడా మనం ఎవరైతే మన ఓట్లు చేర్పించుకున్నామో, కొత్త ఓట్లంతా కూడా ఎవరైతే గ్రాడ్యుయేట్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఓట్లు కూడా వచ్చున్నాయి. మన వాళ్ళు డివిజన్ ప్రెసిడెంట్లు కానీ లేకపోతే బూత్ కన్వీనర్లు కానీ రేపు ఓటు వేసేటప్పుడు ఏ బూత్లో ఎవరు ఓటు ఉందో వాళ్ళందరినీ కూడా దగ్గరుండి ఓటేపించాల్సిన బాధ్యత, రెస్పాన్సిబిలిటీ వాళ్ళ మీద ఉందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, తప్పకుండా శ్రీకాంత్ మంచి మెజారిటీతోటి గెలవాలని చెప్పేసి మీ అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేస్తూ, అందరికీ పేరు పేరున ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చి దగ్గర బ్లడ్ ఎంత వచ్చిందమ్మా? మన వాళ్ళు కష్టపడి మొత్తానికి 101 చేశారు. చాలా సంతోషం. బ్లడ్ డొనేట్ చేసిన వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా మా అభినందనలు తెలియజేస్తూ ఉన్నా. అదేవిధంగా మన వాళ్ళంతా కూడా దీనికి ఒక కమిటీ, ప్రతి ఏటా కూడా ఒక కమిటీ వేసుకుంటాం. ఫుడ్ సెక్షన్ దగ్గర ఉండేవాళ్ళు కానీ, అదేవిధంగా ఎవరైతే కాంట్రిబ్యూట్ చేస్తారో, ఎవరైతే ఈ కార్యక్రమానికి అన్నదానానికి మనకి సందాలు ఇచ్చే వాళ్ళందరినీ కూడా కలెక్ట్ చేసుకోవటం, దీని మీద ఈ కమిటీ ఈ ప్రోగ్రాం ఇంత సక్సెస్ఫుల్గా అవ్వడానికి ఈ కమిటీ వాళ్ళు ఉండే మెంబర్స్ అందరికీ కూడా మనస్ఫూర్తిగా నా అభినందనలు, ధన్యవాదాలు. మీ అందరి తరపున కూడా వాళ్ళకి అభినందనాలు తెలియజేస్తూ, ఈరోజు వాళ్ళకు కూడా పెద్ద ఎత్తున మీరందరూ కూడా క్లాప్స్ కొట్టి వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియాలని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తున్నా. అదేవిధంగా మన ఎన్టీ రామారావు గారి వర్ధంతి అనగానే ఎంతోమంది చాలామంది సందాలు ఇచ్చేవాళ్ళు వస్తారు. కానీ 5,000, 3,000 అట్లాగా కాకుండా 10,000 అయితేనే తీసుకోవటం. అదేవిధంగా కొన్ని చికెన్ ఇచ్చేవాళ్ళు కానీ, ఇంకోళ్ళు కానీ ఐటెం ఇచ్చేవాళ్ళు కూడా పెద్దవాళ్ళు ఉన్నారు. వాళ్ళు కూడా అభిమానం మీద ఇచ్చేవాళ్ళు. వాళ్ళందరికీ కూడా ఎవరైతే ఈ ప్రోగ్రాంకి వాళ్ళ తరపున వాళ్ళు సందా ఇచ్చారో వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా అందరికీ నా అభినందనలు తెలియజేస్తూ ఉన్నా. అదేవిధంగా మీ అందరి తరపున కూడా వాళ్ళకు కూడా నా అభినందనలు తెలియజేస్తున్నా. వాళ్ళకి పూర్తిగా తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా వాళ్ళ వెంటే ఉంటుంది. వాళ్ళకి ఏ ఇబ్బంది వచ్చినా కూడా తెలుగుదేశం పార్టీని నమ్ముకున్న వ్యక్తిని మాత్రం తెలుగుదేశం పార్టీ వాళ్ళ ఎమ్మడే ఉంటుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈరోజు ఈ కార్యక్రమానికి మీ అందరూ వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఇంకా చెప్పుకుంటా పోతే చాలా ఉన్నాయి. జగన్ రెడ్డి ఈ 3 పేపర్లు తీసుకొచ్చా మాట్లాడదామని, కాకపోతే ఇప్పటికే అందరికి ఆకలేస్తూ ఉంది. చాలామంది ఏమో ఉరిని చూస్తున్నారు, వెనకాల డయాస్ మీద ఏమో తిట్టుకుంటున్నారు, ఒక పక్క ఏమో పెద్దవాళ్ళంతా ఉన్నారు. మన సింగ్ మాస్టర్ గారు కూడా ఇందాక కింద కూర్చొని ఉన్నారు, ఆయన కూడా లేటుగా పైకి వచ్చారు. ఇంకా పార్లమెంట్ ఎస్సీసీఎల్ అధ్యక్షుడిగా మన సింగ్ మాస్టర్ గారిని కూడా క్రిస్టియన్ సెల్కి పెట్టాం. ఆయన కూడా మనకి అందరికీ తెలిసిన వ్యక్తే. మన మాస్టర్గా ఏవిఎం దాంట్లో హెడ్ మాస్టర్గా పనిచేశారు, రిటైర్డ్ అయ్యారు. ఆ తర్వాత ఇప్పటి నుంచి కూడా పార్టీలో ఉండే వ్యక్తి మన సింగ్ మాస్టర్ గారు అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, కాబట్టి ఇంకా మనం సన్మానం, అదేవిధంగా మన సోదరులంతా కూడా క్రికెట్ మ్యాచ్ ఆడారు. పండగ సందర్భంగా ఒక 4-5 టీంలు వేసుకొని వాళ్ళంతా కూడా చక్కగా క్రికెట్ మ్యాచ్ అందరూ కూడా కలిసిమెలిసి ఆడుకున్నారు. దానికి కూడా ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఉంది కాబట్టి వాళ్ళకు కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ, వాళ్ళు ఎవరైతే పెద్దవాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా సన్మానం ఉంటుంది కాబట్టి అందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తూ, మీ అందరికీ మనస్ఫూర్తిగా ఎవరైతే భోజనం చేయలేదో వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరు భోజనం చేసి వెళ్ళాలని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తూ, మీ అందరికీ పేరు పేరున నా నమస్కారాలు, అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. 49వ డివిజన్ కాజావలి గారిని వేది మీద రావాల్సింది కోరుతా ఉన్నాం. కాజావలి గారు 49వ డివిజన్, 49వ డివిజన్ నాయకులు కూడా రావాలా.
వచ్చారా? వాళ్ళది సిహెచ్ సత్యనారాయణ సిహెచ్ సత్యం గారు 6వ డివిజన్ నుంచి 6వ డివిజన్ ఎవరు ఉంటారు? సిహెచ్ సత్యం గారు రండి సార్. ఈయన ఎన్టీఆర్ ఫ్యాన్స్ నుంచి ఎన్నో సేవలు అందించున్నారు. సీనియర్గా ఆ రోజుల్లో ఎన్టీ రామారావు ఫ్యాన్స్కి కేర్ ఆఫ్ అడ్రస్గా ఉండేవారు. అజయ్ తాళ్ళూరు గురవయ్య 33వ డివిజన్. సరే ఇట్లాండి. తాళ్ళూరు గురవయ్య 25వ డివిజన్ నుంచి 25వ డివిజన్ వాళ్ళందరూ రావాలా? 9వ డివిజన్ నరసారెడ్డి గారు లేరా? నరసారెడ్డి గారు లేరా? సండ్రపాటి సుభాకర్ 11వ డివిజన్ నుంచి ఆయన తెలుగుదేశం పార్టీలో సానుభూతిపరుడుగా ఉంటూ ఎస్బీఐ బ్యాంక్ మేనేజర్గా రిటైర్ చేసి మన పెద్దలు స్వర్గీయ శ్రీ దామచర్ల ఆంజనేయులు గారికి ఆప్తులుగా ఉండేవారు. వారిని ఎస్కే మహమ్మద్ హుస్సేన్ 12వ డివిజన్ కార్పొరేటర్ రంపూర్ శ్రీనివాసరావు, కపిల్ భాష, మహమ్మద్ హుస్సేన్ బాబాయ్ మాకు డివిజన్లో చాలా ఆప్తుడు. ఉద్యోగిగా ఉంటా కూడా ఉద్యోగం కూడా లెక్క చేయకుండా ఉద్యోగంలో కూడా అధికార పార్టీ వాళ్ళు గతంలో సస్పెండ్ కూడా చేస్తున్నారు తెలుగుదేశం పార్టీలో తిరుగుతున్నప్పుడు. బొపాస్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అత్యాధునిక వైద్య సేవలు మన ఒంగోలుకు పరిచయం చేస్తూ అందరికీ సమగ్ర కంటి సంరక్షణ. ప్రముఖ కంటి వైద్య నిపుణులు డాక్టర్ గడ్డం విజయలక్ష్మి, ఎంబీబీఎస్, ఎంఎస్ ఆప్థాలమాలజీ, FACS మదురై, కన్సల్టెంట్ ఆప్థాలమాలజిస్ట్. లభించు వైద్య సేవలు అత్యాధునిక పద్ధతిలో ఫేకో ఆపరేషన్, శుక్లములు తీయుట మరియు కంటిలో IOL లెన్స్ అమర్చుట, కంటి నరమునకు రెటీనా సంబంధిత వ్యాధులకు చికిత్స, చిన్నపిల్లల కంటి సంబంధిత అన్ని సమస్యలకు చికిత్స, కంటి సమస్యలకు లేజర్ చికిత్స, కంటి ప్రమాదాలకు చికిత్స, నీటి కాసులు నిర్ధారణ మరియు చికిత్స, ROP స్క్రీనింగ్, దృష్టి దోష నివారణ మరియు చికిత్స, కార్నియా, నల్లగుడ్డు సంబంధిత వ్యాధులకు చికిత్స చేయబడును. ఉపాస్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ బచ్చల బాలయ్య కళ్యాణ మండపం దగ్గర, రైల్వే స్టేషన్ రోడ్, ఒంగోలు. సెల్ నంబర్స్ 7207950541 మరియు 7207950542.